अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు. అర్జున, ఒకవేళ నీవు యుద్ధము చేసి వీళ్ళందరినీ చంపి అంతులేని పాపం మూటగట్టుకొని తద్వారా జరగబోయే వర్ణ సంకరమునకు బాధ్యుడవై ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఎక్కువ పాపం చేస్తాను అని నీవు అనుకుంటే కూడా నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే జ్ఞానము అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. అలాగే నీ పాపం కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది అని అభయమిచ్చాడు. అందుకే పై శ్లోకంలో యుద్ధం అయిన తర్వాత మంచి గురువును చూచి ఆయన వద్ద జ్ఞానమును సంపాదించు అని బోధించాడు. అంటే ఇంత చెప్పినా అర్జునుడికి జ్ఞానం తలకెక్కలేదు అని వ్యంగ్యంగా అంటున్నట్టు ఉంది. ఈ శ్లోకమును అర్జునుడి పరంగా కాకుండా మానవుల పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే మానవుడు కర్మలు చేయడము, అందులో పాపకర్మలు చేయడము, పాపాలు మూటగట్టుకోవడము సర్వసాధారణము. కాబట్టి మానవుడు పాపాలు చేసినా కూడా గురువుగారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానమును పొందితే ఆ పాపాలు అన్నీ పోతాయి అని భావన. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎన్ని మహాపాపములు చేసినప్పటికీ జ్ఞానము సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించిపోతాయి. అంటే ముందు పాపాలు చేసి తర్వాత వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియకుండా అజ్ఞానం చేత ఏమైనా పాపాలు చేసి ఉంటే గురు ఉపదేశం వలన అజ్ఞానం నుండి జ్ఞానంలోకి అనగా చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించి ఆ జ్ఞానంతో గత జన్మలోవి కానీ ఈ జన్మలోనివి కానీ చేసిన పాపములను పోగొట్టుకునే అవకాశం ఉంది. జ్ఞానము అంత గొప్పది అని చెప్పడమే ఈ శ్లోకం ఉద్దేశ్యము. కానీ పాపములు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దానిని దాటడానికి చిన్న పడవ చాలు, అంతేకాని సముద్రం అంత పడవ అక్కర్లేదు. అలాగే మనం చేసిన పాపం ఎంత పెద్దదైనా దానిని ఇసుమంత జ్ఞానముతో ఆ పాప సముద్రమును దాటవచ్చు. అందుకని ఈ శ్లోకంలో సంతరిష్యసి అని మాట వాడారు. అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థము. ఇంకా కొంతమంది ఒక దురభిప్రాయంలో ఉంటారు. పాపం చేసిన వాళ్ళు వేదములు శాస్త్రములు చదవరాదు, అసలు తాకనే కూడదు, ఓంకారము పలకకూడదు, గీతను చదవకూడదు అని ఆంక్షలు పెడుతుంటారు. అది శుద్ధ తప్పు. ఈ శ్లోకం ప్రకారము ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానము సంపాదించడానికి అర్హుడు అని ఉంది. జ్ఞానము రావాలంటే పురాణములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపులు కూడా అన్నీ చదవవచ్చు, ఏ దోషము లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్న వాడికి మందు అక్కర్లేదు, రోగికే మందు కావాలి. అలాగే పాపం చేసిన వాడికి దానిని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. వాడే వేదములు శాస్త్రములు చదవాలి. కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ ఎవరైనా కానీ ఆత్మజ్ఞానము పొందడానికి అర్హులు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. బాగుగా మండుతున్న అగ్ని తనలో వేసిన కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానము అనే అగ్ని సర్వకర్మలను భస్మము చేస్తుంది. ఈ శ్లోకంలో జ్ఞానము అంటే అగ్ని అని అన్నారు. జ్ఞానమును అగ్నితో పోల్చారు. అగ్ని ఎలా అయితే కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో అలాగే జ్ఞానము కూడా కర్మలను కాలుస్తుంది అని అన్నారు. ఇంతకుముందు మనం చేసిన పాపములు ఎలా నాశనం అవుతాయో చెప్పబడింది. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఎలా నాశనం అవుతాయో చెబుతున్నాడు పరమాత్మ. మనం దుఃఖంలో ఉన్నాము. ఆ దుఃఖము పోవాలంటే జన్మ రాకూడదు. జన్మ రాకూడదు అంటే కర్మలు కర్మ బంధనములు ఉండకూడదు. కర్మ బంధనములు ఉండకూడదు అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో వేసి కర్మలను కర్మ బంధనములను కాల్చివేయవచ్చు. ఆ అగ్ని కూడా ఎటువంటిది అంటే సమిద్ధోగ్ని, అంటే బాగా మండుచున్న అగ్ని, అంటే నివురు గప్పిన నిప్పు కాదు. జ్ఞానము కూడా మానవులలో ఆ మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఇంకొక పదం కూడా వాడారు, సర్వకర్మాణి అని. సకల కర్మలు, ఆ కర్మల వలన కలిగిన బంధనములు, అంటే మానవుడు ఎటువంటి కర్మ చేసినా సరే ఆ కర్మల వలన కలిగే బంధనములు జ్ఞానము తొలగిస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మతత్వమును తెలుసుకోవడము. ప్రాపంచిక విషయములు అన్నీ అశాశ్వతములు, అసత్యములు. పరమాత్మ ఒక్కటే సత్యము. ఆ పరమాత్మ అందరి హృదయములలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి శాశ్వతుడు అయిన పరమాత్మలో మనసును లగ్నం చేయడము, ఇదే అసలైన జ్ఞానము. ఇంకా కర్మలు 3 రకాలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ.
ఒకసారి జ్ఞానం కలిగితే సంచిత కర్మ పూర్తిగా కాలిపోతుంది, అసలు మొలకెత్తదు. రెండవది ఆగామి కర్మ. ఒకసారి జ్ఞానం కలిగితే ఆగామి కర్మలను మనం నివారించవచ్చు. ప్రారబ్ధ కర్మ జ్ఞానం కలిగే కొద్దీ క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఈ ప్రారబ్ధ కర్మ జ్ఞానిని ఏమీ చేయలేదు. అంటే జ్ఞాని బయట ప్రపంచంలో ఏమి చేసినా అతనికి ఆ కర్మ బంధనములు అంటవు. కాబట్టి ఈ జనన మరణ చక్రంలో నుండి బయటపడదలుచుకున్నవాడు ముందు కర్మయోగము, తర్వాత జ్ఞానయోగము అవలంబించి కర్మలను, ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞానం యొక్క విశిష్టతను గురించి ఇంకా వివరంగా చెప్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి, కానీ జ్ఞానము వంటి పరమ పవిత్రమైనది మరొకటి లేదు. అన్నిటికంటే పవిత్రమైనది జ్ఞానము. మానవుని పవిత్రుడిని చేయడంలో జ్ఞానమును మించినది ఏదీ లేదు. మానవునిలో అజ్ఞానమును నిర్మూలించి ఆత్మానుభూతిని కలిగించేదే జ్ఞానము. అటువంటి జ్ఞానమును యోగసిద్ధిని పొందిన సాధకుడు కాలానుగుణంగా తనకు తానే స్వయంగా పొందుతున్నాడు. మనకు కనిపించేది ఈ దేహము. దీనిని శుద్ధి చేయాలంటే గంగా స్నానము, పవిత్ర జలాలలో స్నానము, పరిశుభ్రంగా ఉండటము, పూజలు, వ్రతాలు చేయడము మొదలగునవి చేస్తాము. కానీ మనసుకు పట్టిన మురికిని వదల్చడానికి విహిత కర్మ, ఆచరణ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము ఇటువంటి సాధనములు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలోకి జ్ఞానము ముఖ్యమైనది. ఈ జ్ఞానము మన మనసులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు. స్వయం అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి. జ్ఞానము కలగడానికి గురువు, దైవము కేవలము తమ వంతు సాయం అందిస్తారు. కానీ జ్ఞానం మాత్రము ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారు చేసుకోవాలి. అందుకే స్వయం అనే పదాన్ని వాడారు. జ్ఞానం సంపాదించడానికి ముందు కర్మయోగమును చక్కగా అవలంబించాలి. నిష్కామ కర్మను అనుష్ఠించాలి. ఇంద్రియ నిగ్రహము పాటించాలి. చిత్తశుద్ధి కలగాలి. అప్పుడే జ్ఞానము సంపాదించడానికి అర్హుడవుతాడు. ఈ జ్ఞానం ఎక్కడ పుడుతుంది అంటే ఎవడి హృదయంలో వాడికి జ్ఞానం పుడుతుంది. ఒకరి హృదయంలో పుట్టిన జ్ఞానము మరొకరికి పంచడం కుదరదు. ఎవడికి వాడే జ్ఞానం సంపాదించి అనుభవించాలి. కానీ ఈ జ్ఞానం రావడానికి ఇంత సమయము అని లేదు. ఎంతో కాలం పట్టవచ్చు, కొద్ది కాలంలోనే రావచ్చు. చిత్తము ఎప్పుడూ నిర్మలమై జ్ఞానము సంపాదించడానికి అనువుగా ఉంటుందో అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. అది వారు చేసే సాధనలను బట్టి, సాధనల తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంతకాలము సాధన చేశాను, ఇంకా నాకు జ్ఞానం రాలేదే అని బాధపడకూడదు. ప్రయత్నం చేయాలి. ఎంతకాలమైనా వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎవరి ప్రయత్నమును బట్టి వారికి ఎప్పుడూ ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కాయ పండాలంటే సమయం కావాలి. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఉంటే గాని బయటికి రాడు. ఇది అంతే. మొక్క మాను కావడానికి ఎంతో కాలం పడుతుంది. కాబట్టి ఓర్పుతో, నిశ్చల మనస్సుతో నిష్కామ కర్మలు చేస్తూ, ప్రాణాయామం లాంటి సాధనములు చేసి, ఇంద్రియ మనో నిగ్రహములను పాటిస్తే, హృదయం నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞానము తప్పకుండా కలుగుతుంది.